మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి వన జాతర ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. రేపు సాయంత్రం గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల రాకతో మహాజాతర మొదలు కానుంది. ఎల్లుండి సమ్మక్క గద్దెపైకి రానుంది. అనంతరం 30వ తేదీన మొక్కులు, 31వ తేదీన వన ప్రవేశం జరుగుతుంది. జన జాతరకు తరలి వస్తున్న భక్త జనంతో మేడారం పరిసరాలు చిక్కబడుతున్నాయి. 251 కోట్ల రూపాయలతో సమ్మక్క సారలమ్మ ఆలయ పునరుద్ధరణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గద్దెల ప్రాంగణం విద్యుత్ దీపాలతో జిగేల్మంటోంది. ఈసారి జాతరకు దాదాపు 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి 4000 ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. దాదాపు 15,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి వన జాతర ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. రేపు సాయంత్రం గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల రాకతో మహాజాతర మొదలు కానుంది. ఎల్లుండి సమ్మక్క గద్దెపైకి రానుంది. అనంతరం 30వ తేదీన మొక్కులు, 31వ తేదీన వన ప్రవేశం జరుగుతుంది. జన జాతరకు తరలి వస్తున్న భక్త జనంతో మేడారం పరిసరాలు చిక్కబడుతున్నాయి. 251 కోట్ల రూపాయలతో సమ్మక్క సారలమ్మ ఆలయ పునరుద్ధరణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గద్దెల ప్రాంగణం విద్యుత్ దీపాలతో జిగేల్మంటోంది. ఈసారి జాతరకు దాదాపు 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి 4000 ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. దాదాపు 15,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైవ్ లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి, మేడారానికి సంబంధించి ప్రభుత్వం సమ్మక్క సారలమ్మ జాతరను ఈసారి చాలా అద్భుతంగా నిర్వహించాలని పక్కా ప్రణాళికతో అక్కడ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే చాలా మంది భక్తులు అక్కడ దర్శించుకుంటూ ఉన్నారు కదా. రేపటి నుంచి వన జాతర ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవాలు కోయ గిరిజనుల కొంగు బంగారంగా పిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వేలైంది. తెలంగాణే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన గిరిజన జాతరగా పేరున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రేపు ప్రారంభం కాబోతుంది. రేపు కన్నెపల్లి నుండి సారలమ్మను తీసుకొస్తారు. అదేవిధంగా ఎల్లుండి గురువారం రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొస్తారు. అదేవిధంగా శుక్రవారం, అదేవిధంగా శనివారం కూడా తరలి వచ్చిన కోట్లాది మంది భక్తులు తమ ఇష్ట దైవాలైన సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకుంటారు. తమ ఇష్ట దేవతలందరూ కూడా తిరిగి వనప్రవేశం చేస్తారు. దేవతలందరూ కూడా తిరిగి వనప్రవేశం చేస్తారు. వనప్రవేశం చేయడంతో సమ్మక్క సారలమ్మ జాతర ముగిసినట్టుగా ప్రకటిస్తారు. ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి సమ్మక్క సారలమ్మ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కేరళ ఇలా భారతదేశంలోని అనేక ప్రాంతాలు, అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడా కోట్లాది మంది భక్తులు తరలి వస్తుంటారు. తమ ఇష్ట దైవాలైన సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం అనేది కొత్త మొక్కులు మొక్కుతారు. అదేవిధంగా దర్శించుకొని కొత్త మొక్కులు మొక్కుతారు. అదేవిధంగా గతంలో ఏవైతే మొక్కులు మొక్కారో ఆ మొక్కులు నెరవేరిన వారు తిరిగి మొక్కులు చెల్లించుకుంటారు. ఇది ఆనవాయితీగా వచ్చే ప్రక్రియగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈసారి ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. గతంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం 251 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు 4 గద్దెలను పునర్నిర్మించడంతో పాటు జంపన్నవాగు నుంచి సమ్మక్క గద్దెల వరకు, చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెల వరకు, ఆర్టీసీ బస్టాండ్ నుంచి సమ్మక్క గద్దెల వరకు, ఇలా గద్దెల వరకు కూడా మొత్తం డబుల్ రోడ్లు చేశారు. రోడ్లను పూర్తిగా విస్తరించారు. ఎందుకంటే కోట్లాది మంది భక్తులు వస్తారు కాబట్టి. వాతావరణంలో ఆదివాసీ వీర వనితలైన సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు
వీలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అందుకని వీలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18వ తేదీన మేడారం వచ్చారు. పూర్తిగా మేడారంలోనే కేబినెట్ సమావేశం పెట్టుకుని తెల్లవారి ఆ గద్దెలన్నింటి కూడా అభివృద్ధి పనులన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రివర్గం అంతా ప్రారంభించినప్పటి నుంచి ముందస్తు మొక్కులు కూడా జరుగుతున్నాయి. ముందస్తు మొక్కులు ప్రతిరోజు 5 నుంచి 10 లక్షల వరకు జనాలు వస్తున్నారు, ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎందుకంటే జాతర సమయంలోనే వచ్చినట్లయితే ఉంటుంది, దర్శనం సరిగా అవుతుందో లేదని ఒక ఉద్దేశంతో ముందస్తు మొక్కులు చాలా మంది మొక్కుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. నిన్న చూడవచ్చు న్యూజిలాండ్ ప్రాంతం నుంచి వచ్చిన ఒక తెగ, ఆ జాతి ఏదైతే పూర్తిగా అక్కడ కూడా అటవీ ప్రాంతాల్లో జీవించేవారు వచ్చి పూర్తిగా తమ సంస్కృతి సాంప్రదాయ పూర్తిగా ఆదివాసీ గిరిజనుల రైట్. థ్యాంక్ యూ సుధాకర్.